ఆ అప్పు 8 లక్షలు దాటింది. కారణం కేసీఆర్ అనే నాయకుడు శృతి లేని సంసారం నడిపాడు కాబట్టి, ఒక దూరదృష్టి లేని సంసారం నడిపాడు కాబట్టి, తహత లేకున్నా, కట్టే కెపాసిటీ లేకున్నా, అసలు ఎక్కడి నుంచి కడతామో తెలియకుండానే అప్పులు చేశాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెత్తిని రుద్దిపోయినాడు. ఇవాళ నెర తిరగకుండానే 6,500 కోట్ల రూపాయల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. ఎవరు చేసిన పాపం ఇది? ఇప్పటి ముబ్బడిగా కట్టే స్తోమత లేకుండా అప్పు చేస్తే మనం కడతా ఉన్నాం. ఇది కట్టుకుంటూనే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా పూరిస్తూ వస్తూ ఉన్నాం. మిత్రులారా, దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి వెల్ఫేర్, ఇంత మంచి బీద ప్రజానీకానికి సంక్షేమం అందట్లే. సన్నబియ్య కార్యక్రమం ఈ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. గతంలో బియ్యం సరఫరా జరిగాయి. కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా స్మగ్లింగ్ పేరు మోసింది. ఆనాడు టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం వల్ల లక్షల మెట్రిక్ టన్నులు స్మగ్లింగ్ గురై బడా జేబుల నేతల్లోకి డబ్బులు పోయాయి తప్ప బీదవాడికి లాభం జరగలే. ఇలా సన్న బియ్యాన్ని ప్రతి బీదవాడి కుటుంబం ఆస్వాదిస్తూ రుచికరంగా తింటా ఉన్నారు. ఇది దేశంలోని ఒక చరిత్రాత్మక కార్యక్రమం. మహిళ స్వతంత్రంగా ఎవ్వరి మీద ఆధారపడకుండా బస్సులో యథేచ్ఛగా ప్రయాణం చేయగలుగుతా ఉంది. ఇది కాంగ్రెస్ పాలిత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో లేదు. ఇలా బీజేపీ వారు అంటా ఉన్నారు, మా మోడీ గారు ఇస్తా ఉన్నారు కదా బియ్యంలో వాటా అని. నేను మోడీ గారిని, బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నా, ఈ దేశం మొత్తం మీద మీరు సన్న బియ్యం కార్యక్రమం ఎందుకు పెట్టట్లేదు? ఎందుకు సాధ్యమవ్వట్లేదు? బాగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, 3వసారి కూడా వచ్చారు. పొద్దున్న లేస్తే కులము, మతము, దేవుడు. ఎవరికి లేరు దేవుడు. ఈ వేదిక మీద అందరం కూడా పూజ చేసుకుని బయటకు వెళ్తాం. శ్రీరామచంద్రుడు ఏమైనా బీజేపీ జాగీరా? మీ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా శ్రీరామచంద్రుడికి? ఏం చేశారో చెప్పరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లని మూసేశారు. ఎల్ఐసి లాంటి సంస్థల్ని అమ్మజూపుతా ఉన్నారు. ఎయిర్ ఇండియా అమ్మేశారు. రకరకాల ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు వరకు పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నీ కూడా మూతపడతా ఉన్నాయి, లేకుండా అమ్ముడుపోతా ఉన్నాయి. ఇది మోడీ నిర్వాహకం. 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. 12.5 ఏళ్లుగా వారు ప్రజలకు ఏం చేసిరో చెప్పరు. కిరోసిన్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగినాయో చెప్పరు. ఎన్నికలు వస్తే మాత్రం శ్రీరామచంద్రుడు కావాలి, హనుమంతుడు కావాలి, వాళ్ళ పేర్లు జపం తప్ప ప్రజలకు పనిచేసే పాపాన పోలే. ఇవాళ కూడా అదే మాటలు చెప్తా ఉన్నారు. నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకు కావలసింది మన జీవితం బాగుపడడం. మనకు కావలసింది మన పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లల జీవితాలు బాగుపడడం. దేవుడు అందరింట్లో ఉంటాడు. దేవుడు చోట దేవుడు ఉండనియండి. మన పిల్లలకి ఎవరైతే విద్యా అవకాశాలు ఇస్తారో, మన పిల్లలకి ఎవరైతే ఉద్యోగ అవకాశాలు ఇస్తారో, మన జీవన బతుకులు పెరగడానికి ఏ పార్టీతో బాగుపడుతుందో ఆ పార్టీతోనే ఉందాం. ఆ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని వాళ్ళ రాహుల్ గాంధీ వరకు బీద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు. మీ వైపు రాకపోయినా ఈ రాష్ట్రంలో యాత్ర చేశారు. వారు భౌగోళికంగానే కాకుండా స్థితిగతులు, కింది స్థాయిలో స్థితిగతులను చదవగలిగినారు. అందుకే జిస్కి జితిని ఆబాది ఉనికి ఉనికి భాగ్యదారి అన్నాడు. ఆ కళ సాకారం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వారు 97 ఏళ్ల క్రితం చేస్తే, ఈనాడు తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా, ఎంత నిష్పత్తి ప్రకారం ఉందో చెప్పగలిగింది. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. ఇది కాంగ్రెస్ మార్కు పాలన. ఇలా బీఆర్ఎస్ పార్టీ గురించి గొప్పగా మాట్లాడాల్సింది లేదు. గ్రౌండ్ అయిపోయింది పార్టీ. అయ్యగారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు. బామరుల మధ్య తగాదా నడుస్తూ ఉంది.
చెల్లెలు వేరే కుంపటి పెట్టుకుందా ఉంది. ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది? దోసుకున్న సొత్తులో వాటాల తగాదా వల్ల వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడ్డది. వాళ్ళు ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు, ప్రజలకి ఏం మేలు చేస్తారు. ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి దివాలా తీసి సామాజిక ఒక నాయకుడు పరిమితం అయితే ఆస్తుల పంపకాల కోసం ఇంట్లో తగాదాలు అవుతున్నట్టు సందర్భంలో వారు ప్రజల గురించి ఏం ఆలోచిస్తారనే మాట నేను మీ ద్వారా ప్రజలకి అడగదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో కుల మతాల్ని రెచ్చగొట్టే బీజేపీ పార్టీకి అవకాశమే లేదు. గతంలో అవకాశం పొందిన బీఆర్ఎస్ పార్టీ ఎలా నేలమట్టమైంది. అందుకే మిత్రులారా, వచ్చే నాడు ఎన్నికలు ఏ రోజు జరిగినా ఉన్న సీట్ల ఫలంగా జరిగితే 100కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఎందుకు ఇంత ధీమాతో చెప్తా ఉన్నానంటే మనం ఇస్తున్నట్టు సంక్షేమం, మనం ఇస్తున్న అభివృద్ధి ఎవరైనా ఊహించినారా? ఈ రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్ జరిగి 5,78,000 కోట్ల రూపాయలు 3 రోజుల్లో కూడా పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ముఖానికి ఒక 10,000 కోట్లు పట్టుకొచ్చినాడా? ఇంగ్లీష్ దర్జాగా మాట్లాడే కేటీఆర్ విదేశాలు తిరిగినాడు తప్ప ఒక 1000 కోట్లు విదేశీ పెట్టుబడి తెచ్చిన పాపాన పోలే. ఇలా దూరదృష్టి ముఖ్యమంత్రి గారికి విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఫోర్త్ సిటిజన్ సకాలంలో టేకాఫ్ అవుతే దేశంలో కాదు ప్రపంచ సిటీలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. ఆ దశగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా సంక్షేమం డబుల్ బెడ్రూమ్లు నూరురా ఊహించి ప్రయాణం చిత్రంగా పార్టీ. ఇలా అడిగిన ప్రతి పేదవాడికి ఇందిరా ఇల్లు ఇస్తా ఉన్నాం. నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చాం. ఇంకా పేదవాడు మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇల్లు లేని నిరుపేద గ్రామాల్లో ఉండకూడదనే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ఏకకాలంలో రుణమాఫీ, వాళ్ళు విడతలు ఇచ్చిన రుణమాఫీ 10-12 కోట్లు దాటలే. మనం ఏకకాలంలో ఇచ్చిన రుణమాఫీ 22,000 కోట్లు. రైతు భరోసా ఇస్తా ఉన్నాం. సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం. క్రాప్ డైవర్షన్ కావాల్సిన అవసరం ఉంది. గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం దేశంలోనే అత్యధిక ప్యాడీని ప్రకృతి చేసిందని, అత్యధిక పంట పండిందని. కానీ భవిష్యత్తులో క్రాప్ మార్పిడి జరగాలి, వేరే పంటల వైపు పోవాలి. రైతాంగం కమర్షియల్ క్రాప్లు పండించాలి. రైతాంగం అభివృద్ధి చెందాలని కోరుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పట్టున్న జిల్లా. మున్సిపల్ జరిగిన ఎన్నికల్లో మేయర్తో పాటు 44 సీట్లు 60లో గెలుచుకున్నాం. మెజారిటీ మున్సిపాలిటీ గెలుచుకున్నాం. కారణం, ప్రజలు కాంగ్రెస్ పార్టీతో తృప్తిగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. ఆ కారణంగానే సర్పంచ్ ఎన్నికల్లో 70% గెలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 70% గెలిచాం. ప్రభుత్వ పరంగా 28% రిజర్వేషన్ బీసీలకి. కానీ మేము 52% మున్సిపల్ చైర్మన్ని బీసీలు చేశాం. కారణం కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. 52% మున్సిపల్లో బీసీలకు అవకాశం ఇచ్చినాం. మొత్తం కలిపి 70%కి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భవిష్యత్తులో కూడా ఇస్తామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలనే ఈ ఒరవడి ఉంది. బీదవానికి న్యాయం చేయాలని తపన ఉంది. కాబట్టే ఇలా ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దేశం కోసం పాటుపడతా ఉన్నారు. మోడీలాగా అబద్ధాలు చెప్పట్లే. గంటకో డ్రెస్ చేసే మోడీ, గంటకో మాట చెప్పే మోడీలాగా రాహుల్ గాంధీ గారు అబద్ధ మాటలు చెప్పట్లే. ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. మోడీని అర్థం చేసుకున్నారు. మోడీ మోసాలను అర్థం చేసుకున్నారు. ఈ దేశంలో ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయం. ఇది కార్యకర్తల అభిష్టం మేరకు జరుగుతుందనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో గద్దర్ని తెలియని వారు లేరు. గద్దరు ఒక విప్లవాత్మక కవే కాకుండా సమాజాన్ని చదవగలిగినాడు. తెలంగాణ పోరాటంలో గజ్జగట్టి నాట్యమాడి తెలంగాణ సాధన కోసం ఎంత కష్టపడడం మనకి తెలుసు. అలాంటి గద్దరు గురించి ఇలా అమిత్ షా మాట్లాడుతూ ఉన్నాడు.
అమిత్ షా చరిత్ర, మోడీ చరిత్ర ఎవరు చెప్తా ఉన్నారు? ఇలా వాళ్లకు